హే గాయ్స్! ఈ వీడియోలో మనము సోనార్ క్యూబ్‌నయితే సెటప్ చేద్దాము మన వర్చువల్ మిషన్‌లో. సో, మీరు కొత్త ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేయండి. సో, ఒకటే ఇన్‌స్టాన్స్ అన్నిటికి సరిపోదనమాట. సో, టీ2 మైక్రో అనేది మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం సరిపోతది. సో, రియల్ టైమ్‌లో అయితే టీ2 మైక్రో అస్సలుండదసల. సో, మనకంతా లార్జ్ ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. టీ2 ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చేసి అంతా లార్జెస్ ఉంటాయి. హై పెర్ఫార్మెన్స్ ఉంటాయన్నమాట రియల్ టైమ్‌లో చూసుకున్నట్లయితే. సో, ప్రెజెంట్ మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి టీ2 మైక్రో సరిపోతది. ఇన్ కేస్ జెన్‌కిన్స్ చూసుకున్నట్లయితే టీ2 మీడియం ఉంది. టీటీ మీడియం గూడా అది హ్యాండిల్ జేయలేదు జెన్‌కిన్స్. టీ2 ఎక్స్ లార్జ్ గాని, 2 ఎక్స్ లార్జ్ అయితే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంటది. సో, సోనార్ క్యూబ్ గూడా అంతే. ప్రెజెంట్ అయితే నేను టీ2 మైక్రో యూజ్ చేస్తున్నాను సోనార్ క్యూబ్‌కి. సో, నెక్స్ట్ సోనార్ క్యూబ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇన్‌స్టాన్స్ టైప్ అనేది చేంజ్ చేసేస్తాను. సో, కొత్త న్యూ ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేయండి మీరు గూడా సోనార్ క్యూబ్‌కి. అలాగే నెక్సస్ కూడా న్యూ ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేయండి. సో, ఇన్‌స్టాన్స్‌ని ఎలా లాంచ్ చేయాలని అదే ఆల్రెడీ ట్యుటోరియల్ అయితే జేస్తున్నాను. సో, మీరు దాన్ని చూసేసి మీరు లాంచ్ అయితే జేసుకోవచ్చు. అలాగే ఇన్‌స్టాంట్ టైప్ ఎలా చేంజ్ చేయాలో గూడా వీడియో జేస్తున్నాను. సో, దాన్ని చూసేసి మీరు ఇన్‌స్టాన్స్ టైప్ చేంజ్ జేసుకోవచ్చు. ఎనీవే మనం ఈ పబ్లిక్ ఐపీ కాపీ జేసేసి మొబైల్ ఎక్స్టెమ్‌లో అయితే కనెక్ట్ చేద్దాము. ప్రెజెంట్ ఇది. దీన్ని ఎడిట్ సెషన్ క్లిక్ చేసి ఐపీ అయితే పేస్ట్ చేయండి. సో, ఉబుంటూ యూజర్ నేమ్ వచ్చేసి ప్రైవేట్ కీ వచ్చేసి ఇదనమాట. ఓకే క్లిక్ చేయండి. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి కనెక్ట్ అయిపోతది ఇన్‌స్టాన్స్. స్క్రీన్ క్లియర్ చేద్దాం. సో, యాక్చువల్‌గా మనకి నేను ఆల్రెడీ స్క్రిప్టింగ్ రాస్తున్నాను. సో, డెవాప్స్‌లో స్క్రిప్టింగ్ అనేది మెయిన్ అనమాట. సో, మనం డిఫాల్ట్‌గా మనం సింగిల్స్ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకసారి మీరిక్కడ చూసుకున్నట్లయితే నేను స్క్రిప్ట్ రాసాను. సో, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతదంటే మనకు ఆటోమేటిక్‌గా సోనార్ క్యూబ్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. జావా, జేడీకే అన్నీ. సో, యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్సే యూజ్ చేసుకోవాలి. ఇన్‌కేస్ చిన్న చిన్న సాఫ్ట్‌వేర్స్ టూల్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు జస్ట్ మాన్యువల్‌గా చేస్తే సరిపోతది. ఇట్లా చూడండి మనకి ఈ కాపీ చేసుకున్నాం. ఫస్ట్ లైన్‌లో మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ సీటీఎల్ కాన్ఫిగ్‌ని కాపీ చేసుకున్నాము. ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాం అది రూట్ డైరెక్టరీలో. కాన్ఫిగ్ బ్యాకప్. అది బ్యాకప్ తీసుకున్నాం మనం. బ్యాకప్ తీసేసుకునేసి అంటే ఒరిజినల్ ఫైల్ బ్యాకప్ తీసుకున్నాను. ఆ ఒరిజినల్ ఫైల్ ఎక్కడుంది అంటే రూట్ సిస్టమ్ సీటీఎల్ కాన్ఫిగ్. ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ విత్ డిజైర్డ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే మనకి సోనార్ క్యూబ్ డాక్యుమెంటేషన్ ఉంటది. సో, ప్రతి ఒక్కటి మనకి అక్కడే ఉంటదనమాట. రిక్వైర్మెంట్స్ అని సెట్ చేయండి. సో, ఎవ్రీ సాఫ్ట్‌వేర్ టూల్‌కి మనకి డాక్యుమెంటేషన్ ఉంటది. ఆ డాక్యుమెంటేషన్ నుంచి ఫాలో అవ్వాలి మనం. సో, సపోర్టెడ్ జావా ప్లాట్‌ఫార్మ్స్ 17 అనమాట. జావా 17 యూజ్ చేయాలి. మనం లేటెస్ట్ వర్షన్ 10 ఉందిప్పుడు. 10 ఉంది. నేను నెక్స్ట్ చూపిస్తానిది. సో, పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్ గూడా డేటాబేస్ కావాలి దీనికి. సోనార్ క్యూబ్‌కి ఇక్కడ చూడండి. యూజర్ లిమిటు ఇవన్నీ వాల్యూస్ మనం చేంజ్ జేసుకోవచ్చు. ఈ మాక్సిమం ఫైల్స్ మాక్సిమం ఇది స్క్రిప్టింగ్ ఇది. కాన్ఫిగర్ డీటెయిల్స్ అన్నీ మనకి డాక్యుమెంటేషన్‌లో ఉంటది. ఏ సాఫ్ట్‌వేర్ టూల్స్‌కి ఆ సాఫ్ట్‌వేర్ టూల్‌కైతే డాక్యుమెంటేషన్ ఇచ్చుంటారో దాన్ని మనం రీడ్ జేసుకోవాలనమాట అంతే. సో, నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ డాట్ కాన్ఫిగ్ సేమ్ సోనార్ నో నో ఫైలు నో ప్రాక్ సేమ్ ఎక్కడుంటది ఇదే. అంటే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చదివేసి మనం డిఫాల్ట్‌గా జేసుకోవాలనమాట. యాక్చువల్‌గా ఇదంతా నేను స్క్రిప్టింగ్‌లో మెన్షన్ జేశాను. సో, ఎగ్జాంపుల్‌గా మీరు జూసుకున్నట్లయితే కాపీ ఎక్సెట్రా సిస్టమ్ సీటీఎల్ కాపీ అవుతది చూడండి. కమాండ్ నేను మాన్యువల్‌గా ఎగ్జిక్యూట్ జేస్తాను. కాపీ జేశాను. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తా. పర్మిషన్ డినైడ్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం సూడో ఇవ్వాలిక్కడ. సూడో ఇచ్చేసి కాపీ కొడదాం. ఫైల్ అనేది కాపీ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీడీ స్లాష్ ఇట్ బ్యాకప్ ఫైల్ నేమ్ బ్యాకప్‌తో ఉంటది చూడండి. సిస్టమ్ కాన్ఫ్ ఇదో అది డైరెక్టరీలోకి కాపీ చేసుకున్నామనమాట. ఇట్లా మనం సింగిల్ లైన్‌గా మీరు ఒకవేళ స్క్రిప్టింగ్ రన్ చేయకపోయినా సింగిల్‌గా అయితే మీరు రన్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్ట్ తీసేసుకొనేసి ఇది నేను రన్ చేస్తాను చూడండి. కాపీ.
ఇప్పుడు ఈఓటీ తీసేయాలి. మనం స్క్రిప్టింగ్‌లో ఈఓటీ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఈఓటీ అంటే ఎండ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్. ఇక్కడ ఈఓటీ ఇక్కడి వరకే ఆ ఫైల్‌లో రాయి అని. సార్ నేను ఈ కమాండ్ గూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఈఓటీ తీసి ఎక్సెట్రా సిస్టమ్ కాన్ ఫైల్‌లో ఉన్న డేటా ఇది. సో, ఎప్పుడైతే మనం ఫైల్ రన్ చేస్తామో, మనం ఇక్కడ స్క్రిప్టింగ్‌లో రాస్తున్నాం గదా! ఆ డేటా అనేది ట్రాన్స్‌మిట్ అవుతది. వ్యూ లిమిట్ ఇవంతా. స్టార్ట్ ఇక్కడున్నది వ్యూ లిమిట్. అది లేకపోతే మనం మాన్యువల్‌గా యాడ్ చేయాల్సొస్తది. నానో యూజ్ చేసుకొని. సో, మీరు నానో టీఎల్ ఓఎన్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఆ లైన్స్. ఇట్లా జస్ట్ మనం ఇక్కడ కాపీ చేసుకునేసి 4 లైన్స్ కాపీ ఇక్కడ పేస్ట్ ఇట్లా అన్నమాట. ఇట్లా మాన్యువల్‌గా చేసుకోవాల్సొస్తది. ఎవ్రీ టైమ్ మనం ఇట్లా చేయడానికంటే కుదరదు గదా! సో, అందుకనే స్క్రిప్టింగ్ యూజ్ చేస్తుంటాను నేను మాక్సిమం. సో, ఒకవేళ మీకు ఇన్ కేస్ మీరు ఎవ్రీ స్టెప్ మీరు మాన్యువల్‌గా చేయాలనుకుంటే జస్ట్ ఇట్లా ఫాలో అయిపోవచ్చు. నేను ఈ స్క్రిప్టింగ్ అంతా నా రిపాజిటరీలో పెట్టున్నాను. సో, డెవాప్ స్క్రిప్ట్స్ అని ఉంటది. సీఐసీడీలో ఇక్కడ సోనార్ క్యూబ్ ఇన్‌స్టాల్. దీన్ని క్లిక్ చేశారంటే సేమ్ ఇవన్నీ కామెంట్ లైన్స్ అన్నమాట ఇవి అండర్‌స్టాండ్ అవ్వడానికి. బ్యాకప్ తీసుకుంటాము. నెక్స్ట్ కాన్ఫిగర్ చేస్తాము. సో, అంతే ఫైల్స్ 2 2 ఫైల్స్ సిస్టమ్ సీటీఎల్ కాన్ఫిగ్, లిమిట్స్ కాన్ఫిగ్. అసలు ఈ 2 ఎందుకు చేసాము అంటే, సోనార్ క్యూబ్‌లో అది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూడండి. సిస్టమ్ కాన్ఫిగ్, లిమిట్స్ కాన్ఫిగ్. ఏ డెవలపర్ అయినా, ఏ డెవాప్స్ ఇంజినీర్ అయినా ముందు చూడాల్సింది డాక్యుమెంటేషనే అనమాట. ఒక ప్యాకేజ్ మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాము అంటే, ముందు రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి మనం. అది మనంతట మనం రాసేది కాదివి. రిక్వైర్మెంట్స్ చూసుకొనేసి డాక్యుమెంటేషన్‌లో ఆ తర్వాత మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసి ఇన్‌స్టాల్ అది చేస్తాం జేడీకే అనేది. ఇక్కడ నేను కొన్ని కమాండ్స్‌లో పెట్టున్నాను చూడండి కొన్ని కమాండ్స్. ఎందుకంటే ఓపెన్ జేడీకే 11 సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేశాను. జావా 19 కంపాటబుల్ వెర్షన్ అబోవ్ వెర్షన్ 9 కైతే జావా 19 కావాలి. జావా 11 గాని, 8 గాని కావాలంటే 8 వెర్షన్ అన్నమాట. వెర్షన్ 8 చాలా ఓల్డ్ ఇది. ఈ స్టెప్‌కొచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే మీకు కమాండ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, జావా అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటది. ఇన్ కేస్ మీరు ఎన్ని జావా వెర్షన్ కావాలంటే ఇది హాష్ తీయేసుకుంటే 11 ఇన్‌స్టాల్ అవుతది. 17 2 ఇన్‌స్టాల్ అవుతదనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను లేటెస్ట్ వెర్షన్ 10 ఇప్పుడుండేది. సో, 10 సపోర్ట్ చేయాలంటే 17 ఓపెన్ జేడీకి 17 ఉండాలి. సో, అది. ఇన్ కేస్ మనకి 2 డిఫరెంట్ జావా వెర్షన్స్ ఉంటే మనకి కాన్ఫిగ్ చేసుకోవచ్చు. ఏ జావా వెర్షన్ కావాలని. తర్వాత జావా వెర్షన్ చెక్ చేసుకుంటది. నెక్స్ట్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ అవుతది. ఈ కమాండ్స్ కూడా పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ డాక్యుమెంటేషన్‌లో ఉంటది. సింపుల్‌గా మీరేం చేస్తారంటే గూగుల్‌లోకొచ్చేయండి. పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ లైనక్స్, లైనక్స్ డౌన్‌లోడ్స్‌ది ఇన్‌స్టాల్ చేయండి. కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లైనక్స్ డౌన్‌లోడ్స్ ఉబుంటు. ఇలా ప్రతీది డాక్యుమెంటేషన్ ఉంటది. నెక్స్ట్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ తర్వాత స్టార్ట్ అయితది సర్వీసెస్. సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేస్తాం. తర్వాత స్టార్ట్ చేస్తాం. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ 1, 2, 3 యూజర్ పోస్ట్‌గ్రేస్ యూజర్ నేమ్ వచ్చేసి సో, దాని పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ 1, 2, 3 ఇక్కడ యూజర్ అండ్ డేటాబేస్ క్రియేట్ చేసాం చూడండి. క్రియేట్ యూజర్ సోనార్‌తో ఒక యూజర్ క్రియేట్ అవుతది. సో, దానికి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ 1, 2, 3 సో, డేటాబేస్ ఓనర్ వచ్చేసి సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ అనేది డేటాబేసు. ఆ ఓనర్ వచ్చేసి సోనార్. సోనార్ యూజర్ క్రియేట్ చేసాం గదా! సో, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ అండ్ డేటాబేస్ సోనార్ క్యూబ్ టు సోనార్. సో, అన్ని పర్మిషన్స్ ఇచ్చామనమాట ఆ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ డేటాబేస్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ రీస్టార్ట్ అవుతది. ఇట్లా మీరు ఎవ్రీ స్టెప్ అనేది ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఇంకోసారి ఎంటర్ చేస్తారు. మళ్ళీ ఇది కాపీ చేసుకుంటారు. మళ్ళీ పేస్ట్ చేస్తారు. టైం పడుతదనమాట. సో, ఫస్ట్ మీరైతే మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ మాన్యువల్‌గా చేయడమే రికమెండ్ చేస్తాను నేనైతే.
సో, తర్వాత స్క్రిప్టింగ్ అని చేసి అర్థమవుతది మీకు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ రీస్టార్ట్ అవుతది. సారీ ఇది ఇక్కడుండాలి కామెంట్. స్టేటస్ చెక్ చేయడానికిది. ఇది గూడా నేను ప్రెజెంట్ అయితే కామెంట్‌లో సో, నెట్ స్టాట్ చెక్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తారు. దీనికి నేను కామెంట్ రాయలేదు. నెట్ టూల్స్. దాని మెమరీ ఇవంతా నెట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తదనమాట మనకి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా సోనార్ క్యూబ్ డౌన్‌లోడ్ అవుతది. సోనార్ క్యూబ్‌లో ఒక టెంపరరీ డైరెక్టరీ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము. సో, ఆ డైరెక్టరీ క్రియేట్ అయిన తర్వాత మనం ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9.9.4 ఉంది వెర్షను. అది ఎలా మనకి డౌన్‌లోడ్ చేయాలి అంటే బైనరీస్ సోనార్ క్యూబ్, బైనరీ సోనార్ క్యూబ్. ఇక్కడ దీన్ని ఓపెన్ చేశారంటే మీకు ఆర్కైవ్స్ వస్తాయి. ఇక్కడ ఆర్కైవ్స్ ఉన్నాయి చూడండి. మనదొచ్చేసి డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ సోనార్ క్యూబ్ ఫోల్డర్ ఉంటది. ఇవన్నీ వెర్షన్స్ అనమాట. ఎప్పుడు లాంచ్ చేశారు ఇవన్నీ. సో, లాస్ట్ ఫైనల్ వెర్షన్ మీరు చూసుకున్నట్లయితే 9.9.4 ఇదే గదా నేనిచ్చిందిక్కడ. యాహ్! 9.9.4 ఇక్కడ మీరు ఏదైతే వెర్షన్ ఉంటదో ఇక్కడ గూడా చేంజ్ చేయాలి. 3 దగ్గరలో మనం చేంజ్ చేయాలి. ఇక్కడ చేంజ్ చేయాలి. వెర్షన్ నేమ్ ఇక్కడ గూడా చేంజ్ చేయాలన్నమాట. అవి ఉండేలా చూసుకోండి. సో, జిప్ ఇన్‌స్టాల్ అవుతది. ఎందుకంటే ఇది జిప్ ఫార్మాట్ గాబట్టి జిప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. సో, యాక్చువల్‌గా tar.gz ఉంటది. అదైతే ఆటోమేటిక్‌గా అంటే ఎక్స్‌ట్రాక్ట్ అవుతది. జిప్ ఫైల్ అయితే ఎక్స్‌ట్రాక్ట్ అవ్వదు. సో, మనం జిప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి టూల్‌ని. ఇంకా ఇది ఈ ఫోల్డర్‌కైతే మూవ్ అవుతది. రీనేమ్ అయ్యేసి ఆప్ట్ సోనార్ క్యూబ్ ఉంటది. ఈ వెర్షన్ తీసేస్తదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ అండ్ యూజర్ క్రియేట్ చేస్తది. సోనార్ అనేసి. ఇంకా యూజర్ యాడ్, పర్మిషన్స్ ఇస్తది. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్. ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. ఇవి కూడా సోనార్ క్యూబ్ డాక్యుమెంటేషన్‌లో ఉంటది. అదేం లేదు వెబ్ పోర్ట్ 9000 పోర్ట్‌తో రన్ అవుతది ఇది. ఇవంతా లోకల్ హోస్ట్, అడ్మిన్ 123 పాస్వర్డ్, యూజర్ నేమ్ సోనార్. మనం సోనార్ క్యూబ్‌లో లాగిన్ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇది ఎక్కడుంటదంటే సోనార్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో ఉంటది ఈ డేటా అంతా. నెక్స్ట్ వచ్చేసి సోనార్ సర్వీస్ కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు మనం సూడో సిస్టమ్ సీటీఎల్ స్టార్ట్ జెన్కిన్స్ ఎలాగో, అట్లా సోనార్ క్యూబ్‌కి మనం క్రియేట్ చేసుకోవాలి. డిఫాల్ట్‌గా ఉండదు. అది ఎక్కడుంటది అంటే సోనార్ క్యూబ్ ఫోల్డర్‌లో, బిన్ ఫోల్డర్‌లో లైనెక్స్ ఫోల్డర్ సోనార్ డాట్ ఎస్‌హెచ్ స్టార్ట్ టు స్టాప్ క్రియేట్ చేస్తాం. ఇక యూజర్ ఇది కూడా మనకి డాక్యుమెంటేషన్‌లోనే ఉంటది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు డాక్యుమెంటేషన్‌లో దొరకకపోతే చాట్‌జీపీటీని అడగడానికి కూడా ఇస్తదనమాట. ఇంకా సూడో డీమన్ రీలోడ్ సూడో ఎనేబుల్ సోనార్ క్యూబ్ సర్వీస్ ఫైనల్‌గా. ఇంకా ఇక్కడ స్టార్ట్ ఇది అన్‌కామెంట్‌లో ఉంది. స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతది ఇన్‌స్టాల్ అయిన తర్వాత. ఇది అన్‌కామెంట్ చేసేద్దాం. సో, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్‌కి ఎన్‌జినిక్స్ అయితే కాన్ఫిగర్ చేస్తున్నాం మనం ఇన్‌స్టాల్ చేసేసి. సో, ఎన్‌జినిక్స్ ఇన్‌స్టాల్ అవ్వడానికి ఇది కమాండ్. ఇంకా ఎన్‌జినిక్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సైట్స్ ఎనేబుల్డ్ డిఫాల్ట్ అని ఉంటది. ఆ ఫోల్డర్ రిమూవ్ చేసేసాం మనం. ఎందుకు రిమూవ్ చేసామంటే సోనార్ క్యూబ్‌కి డిఫరెంట్ ఫైల్స్ అయితే క్రియేట్ అవుతాయన్నమాట. సో, దానికనేసి మనం అయితే దీన్ని డిలీట్ చేసినాం మనం. ఇక్కడ చూడు సింబాలిక్ క్రియేట్ చేసాం ఇక్కడ సైట్స్. ఇక్కడ సైట్స్ అవైలబుల్‌లో సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫాల్ట్ అని ఉంది. సైట్స్ అవైలబుల్ సోనార్, ఎంజినిక్ సైట్స్ అవైలబుల్ సోనార్ క్యూబ్ మనం ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్సస్ అనే ఎంజినిక్స్ అనే సర్వీస్ స్టార్ట్ అవుతది. ఎనేబుల్ అవుతది. సో, లాస్ట్ ఫైనల్‌గా మనం పోర్ట్స్ అనేవి అలో చేస్తాం ఫైర్‌వాల్ యూజ్ చేసి. సో, ఇన్ కేస్ మనం ఈ స్క్రిప్ట్ అనేది యూజర్ డేటాలో ఎంటర్ చేస్తాం. అంటే మన ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసేటప్పుడు యూజర్ డేటా ఇస్తాం. సో, అక్కడ ఇస్తే మనం రీబూట్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ఇప్పుడు మనకైతే రీబూట్ అవసరం లేదు. సో, ఇక్కడ ఇదైతే అప్‌డేట్ కోడ్ అంతా కాపీ చేసి నేను గిట్‌హబ్‌లో అప్‌డేట్ చేస్తాను ఇప్పుడే. మళ్ళీ మర్చిపోవచ్చు. ఇప్పుడు కొన్ని చేంజెస్ చేశాం గదా! సబ్మిట్ కొట్టేస్తాను. సో, ఇది కోడింగ్, ఇది స్క్రిప్టింగ్ అనేది. సో, ఇన్ కేస్ ఈ స్క్రిప్టింగ్‌లో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా అది ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను.
ఇదేమంత ఉండదు. నార్మల్‌గా మనం సింగిల్ కమాండ్ అనేది మాన్యువల్‌గా ఎంటర్ చేస్తాం. సో, దాన్నే మనం ఇక్కడ స్క్రిప్టింగ్ రాసేసామనమాట. ఆల్రెడీ స్క్రిప్టింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. అది చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తదనమాట. సో, ఎనీవే ఇప్పుడు మనం ఈ ఇన్‌స్టాన్స్‌కైతే లాగిన్ అవుదాం. సో, ఇది ఐడియల్ అయిపోయింది. క్లోజ్ చేసేద్దాం ఈ సెషను. క్లోజ్ చేసేసి మళ్ళీ రీకనెక్ట్ చేద్దాం. ఇన్‌స్టాన్స్ అయితే కనెక్ట్ అయింది. స్క్రీన్ ఇది క్లియర్ చేసేద్దాం. క్లియర్ చేశాక సూడో ఎస్‌యుకి ఇచ్చేయండి. అంటే మనకు సూడో ప్రివిలేజెస్ గావాలి. ఉబుంటూ యూజర్ నుంచి రూట్ యూజర్‌కి స్విచ్ అయినాం. ఇక్కడ మీరేం జేస్తారు అంటే ఫైల్ అనేది క్రియేట్ చేయండి. నానో సోనార్ డాట్ ఎస్‌హెచ్. సో, నానో ఎడిటర్ ఏది ఓపెన్ అవుతది. ఇక్కడ స్క్రిప్టింగ్ కోడ్ అనేది కాపీ జేసుకోండి. కాపీ జేసుకునే ముందు లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అక్కడ, ఇక్కడ బైనరీస్‌లో ఉంది గదా! ఏదది? ఆ! ఇక్కడ. ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ అయితే ఇది. 281 2024 ఫెబ్‌లో లాంచ్ అయిందది. సో, 9 వెర్షన్ సపోర్ట్ జేయాలంటే మనకి జావా వెర్షన్ 17 ఉండాలి. సో, దాన్నే ఇంక్లూడ్ జేశాను. 17 సరిపోతది. ఒకవేళ మీరు 11 ఇన్‌స్టాల్ చేసినా మీకు సోనార్ క్యూబ్ అనేది స్టార్ట్ అవ్వదు. మీరది గూడా మీరు ట్రై జేయొచ్చు. ట్రై చేయండి. ఎర్రర్ వచ్చినా ఏం పర్లేదు. కాపీ జేసేసుకోండి ఇది స్క్రిప్ట్ అంతా. ఇక్కడ పేస్ట్ చేసేయండి. లాస్ట్‌లో నేను రీబూట్ తీయేస్తాను. ఎందుకంటే మనకి రీబూట్ అవసరం లేదు. ఇప్పుడు కంట్రోల్ ఓ క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అవుతది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ ఎగ్జిట్. ఇప్పుడు మనం ఆ ఫైల్‌కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ -LA క్లిక్ చేస్తే సోనా సోనార్ ఆర్ ఇవ్వలేదా నేను? ఇక్కడ రీడు, రైటే ఉంది. ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ లేవు. ఇక్కడ నేనేం చేస్తానంటే చమోడ్ ఎస్ఎక్స్ సోనా డాట్ ఎస్‌హెచ్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి. ప్రీవియస్‌గా ఓన్లీ రీడు, రైట్. సో, ఇప్పుడు రీడు, రైట్, ఎగ్జిక్యూట్ కూడా యాడ్ అయింది చూడండి. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. డాట్ స్లాష్ సోనా డాట్ ఎస్‌హెచ్. ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా అన్ని ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఇది కొంచెం టైం పడతదనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇది డిపెండ్స్ అపాన్ అవర్ ఈసీ2 ఇన్‌స్టాన్స్ టైపు అలాగే మన ఇంటర్నెట్ కనెక్షన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. మన ఈసీ2 టైప్ అనేది కొంచెం బెటర్‌గా టీ2 మైక్రో గాకుండా లార్జ్ గానివ్వండి, ఎక్స్‌ట్రా లార్జ్ గాని ఉంటే మనకి తొందరగా అవుతది. జావా ఇన్‌స్టాల్ అయింది చూడండి 17.0.10. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రెస్ ఎస్‌క్యూఎల్ అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్‌గా సోనార్ క్యూబ్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటుందిది. ఫైనల్‌గా ఎన్‌జినిక్స్ గూడా. ఇంకంతే అన్నీ అయిపోయిందనమాట ప్యాకేజెస్ అన్నీ. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ సూడోలోనే ఉన్నాం. సిస్టమ్ టీటీఎల్ స్టార్ సోనార్ క్యూబ్ డాట్ సర్వీస్. స్టేటస్ చెక్ చేద్దాం. సో, స్టేటస్ అనేది యాక్టివ్‌లో రావాలి. యాక్టివ్‌లో వచ్చిందా? ఇప్పుడు మీరేం జేస్తారు అంటే, మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ జేయండి. సో, ఇక్కడ సోనార్ క్యూబ్ పబ్లిక్ ఐపీ ఉంటది గదా! సో, దీన్నైతే కాపీ జేసుకోండి. ఈ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ పోర్ట్ వచ్చేసి డిఫాల్ట్ పోర్ట్ సోనార్ క్యూబ్‌కి 9300. ఎంటర్ క్లిక్ చేయండి మీ బ్రౌజర్‌లో. లోడింగ్ టైమ్ పడతదనమాట. యాక్చువల్‌గా అసలు లోడే అవ్వలేదు. టీ2 మైక్రో గదా! లోడ్ అవ్వలేదు. ఇన్‌స్టాన్స్ టైప్ అనేది చేంజ్ చేద్దాము. ఇక్కడ మేమేం చేస్తానంటే ఇన్‌స్టాన్స్ స్టేట్ వచ్చేసి స్టాప్ చేసేస్తాను. స్టాప్ అవ్వడానికి కొంచెం టైం పడతది. స్టాప్ అయిన తర్వాత దీన్ని టీ2 మైక్రో నుంచి లార్జ్‌కి పెట్టేస్తాను. టైప్ చేంజ్ చేస్తాననమాట. టీ2 వచ్చేసి లార్జ్ తీసుకుంటున్నాను. లార్జ్ కూడా కష్టమే. 2ఎక్స్ లార్జ్ తీసుకుందామా? సరే లార్జ్ తీసుకుందాం సరిపోతది. టీ2 లార్జ్ తీసుకుందాం. లార్జ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేయండి.
ఇది గూడా సోనార్ క్యూబ్ సర్వర్ ఇది. సో, టీటీ లార్జ్‌కైతే చేంజ్ అయింది. ఇప్పుడు ఇన్‌స్టాన్స్ అనేది స్టార్ట్ చేయండి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌స్టాన్స్ అనేది స్టేట్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 9000 పోర్ట్ ఉంది గదా! సో, దాన్ని కూడా మీరు యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ యాడ్ చేసున్నాను. ఇక్కడ సెక్యూరిటీలో వచ్చేసి 9000 ఉంది చూడండి. ఇక్కడ మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ ఈసీ2 ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్స్. సో, దీన్నైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇన్‌బౌండ్ రూల్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే మీరు పోర్ట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ 9000 సోనార్ క్యూబ్ ఉంది చూడండి. మీరు ఒకవేళ మీకు ఇట్లా 9000 లేకపోతే యాడ్ చేయాలంటే యాడ్ రూల్ క్లిక్ చేయండి. కస్టమ్ టీసీపీ వచ్చేసి 9000 ఇవ్వండి ఇది. ఐపీ అడ్రెస్ అలో వచ్చేసి ఐపీవీ4 ఎనీవేర్. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇచ్చేసుకొని సేవ్ కొట్టండి. సో, ఆల్రెడీ 9000 ఉంది. యాక్సెప్ట్ చేయదు. కాన్సెల్ చేస్తున్నాను నేను. ఇన్‌స్టాన్సెస్‌లోకొస్తున్నా. ఐపీ చేంజ్ అయి ఉంటది ఇప్పుడు మళ్ళీ. ఐపీ చేంజ్ అయింది గదా! సో, దీన్నైతే కాపీ చేద్దాం. దీన్ని పేస్ట్ చేసేసి 9000 మనకి లోడ్ అయిపోతుంది చూడండి సోనార్ క్యూబ్. పాస్వర్డ్ అడుగుతుంది గదా! సోనార్ మన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చాను చూడండి స్క్రిప్టింగ్‌లో. ఇది సోనారు అడ్మిన్ 1, 2, 3 సోనార్ అడ్మిన్ 1, 3 సో, మీకిలా లాగిన్ స్క్రీన్ అయితే వస్తది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినే ఉంటది. పాస్వర్డ్ గూడా అడ్మినే. లాగిన్ క్లిక్ చేయండి. సో, లాగిన్ అయిపోయింది చూడండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. సో, న్యూ పాస్వర్డ్ నా నేమ్ పెట్టేస్తాను. అంటే మనకు ఫస్ట్ టైమ్ అడుగుతదనమాట. డిఫాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేయొద్దు. న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి అని. అప్డేట్ క్లిక్ చేశాను. ఇక్కడ హౌ డు యూ వాంట్ టు క్రియేట్ యువర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అజూర్ డెవాప్స్, బిట్ బకెట్ ఇవన్నీ ఉంటాయి. మనం ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ అయితే మనం హోమ్‌లోకి అయితే ఎళ్ళిపోదాం. ఇది ప్రాజెక్ట్స్ వ్యూస్ ఇక్కడ ఉంటాయి మనకి బగ్స్, ఇంకా రూల్స్, క్వాలిటీ ప్రొఫైల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే మనం క్వాలిటీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ గేట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటర్ డీటెయిల్స్. సో, ఎనీవే మనం సక్సెస్‌ఫుల్‌గా సోనార్ క్యూబ్‌నైతే ఇన్‌స్టాల్ చేసేసాము మన వర్చువల్ మిషన్‌లో. సో, ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, ఒకవేళ మీరు స్క్రిప్టింగ్ వద్దు అనుకుంటే, అంటే మీరు ఇనిషియల్‌గా నేర్చుకుంటున్నారు. ఈ కమాండ్స్ అన్నీ మీకు అంతగా ఐడియా లేదు అనుకుంటే, మీరు వన్ బై వన్ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. ఒకవేళ నేను స్క్రిప్టింగ్ నేర్చుకుంటాను అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఇవి స్క్రిప్టింగ్ అయితే రన్ చేయండి. సో, మీరు డెవాప్స్ ఫీల్డ్‌లో ఉన్నారు అనుకుంటే, ఖచ్చితంగా మీరు స్క్రిప్టింగే యూజ్ చేయాలి. సో, జస్ట్ మీరు ఈ కోడ్ యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటే, ఈ మల్టిపుల్ ఇన్‌స్టాన్స్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట సోనార్ క్యూబ్. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనము నెక్సస్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. సో, నెక్సస్ గూడా మనం స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేద్దాం.